ఇక ఏపీ ఫైబర్ నెట్ వివాదంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. రాజీనామా చేశారు ఫైబర్ నెట్ చైర్మన్ జీవన్ రెడ్డి. అయితే ఇక చైర్మన్ పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఫైబర్ నెట్ లో సంచలన నిర్ణయాలు తీసుకున్న జీవీ రెడ్డి ఇక అధికారులు తనకు సహకరించడం లేదంటూ బహిరంగ ప్రకటన కూడా చేశారు. ఇక దాని తర్వాత ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ పైనే నేరుగా జీవీ రెడ్డి ఆరోపణలు కూడా చేశారు. దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ మనం చూస్తున్నాం. జీవీ రెడ్డి దినేష్ కుమార్ వివాదంపై స్పందించిన ఏపీ సీఎంఓ వివాదాలు లేకుండా సర్దుకుపోవాలంటూ సూచించారు. పూర్తి డీటెయిల్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. రైట్ అశోక్, మనం చూస్తే ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి రాజీనామా చేసినట్లు చూస్తున్నాం మనం చైర్మన్ జీవీ రెడ్డి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అశోక్? తెలుగుదేశం పార్టీ కూడా ఊహించలేదు. అసలు ఈ డిస్కషన్ కూడా రాలా. జీవీ రెడ్డి ఈ విధంగా ఆకస్మికంగా పార్టీకి రాజీనామా చేస్తారని, లేకపోతే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తారని టీడీపీ శ్రేణులు ఎవ్వరూ కూడా ఊహించలేదు. కాకపోతే గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జీవీ రెడ్డి కొంత అసహనానికి ఇబ్బందికి గురయ్యారు, కొంత అవమానంగా ఫీల్ అయ్యారు అన్న విషయం మాత్రమే తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి పర్టికులర్గా కనిపిస్తుంది. ఒకటి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్న జీవీ రెడ్డి గత కొద్ది కాలంగా అందులో జరుగుతున్న అక్రమాలన్నింటినీ కూడా వెలికి తీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆయన 440 మందికి పైగా ఉద్యోగులను అక్రమంగా ఇందులో నియమించి వాళ్ళకి అక్రమంగా జీతాలు చెల్లించారు అంటూ ఒక అలిగేషన్ చేశారు. అదే క్రమంలో రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాకి 2 కోట్ల రూపాయలు ఏపీ ఫైబర్ నెట్ నుంచి చెల్లించారంటూ ఇంకొక అలిగేషన్ చేశారు. అట్లాగే విజయసాయి రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చెల్లెళ్ళిద్దరినీ కూడా విజయసాయి రెడ్డి రికమెండేషన్తో ఇక్కడ అక్రమంగా నియమించారు అంటూ ఇంకొక అలిగేషన్ చేశారు. ఇక దానికి తోడు ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్కి సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ కూడా తగలబెట్టారని, వేరే చోటకి మార్చారని, అక్రమంగా ఇక్కడ నుంచి తొలగించారని రకరకాల అలిగేషన్ చేసుకుంటూ వచ్చారు. పర్టికులర్గా ఏపీ ఫైబర్ నెట్లకు సంబంధించిన కేసులోనే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు కూడా గతంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఫైబర్ నెట్ కేసు కాదు, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ వ్యవహారంలో జీవీ రెడ్డి కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. అదే క్రమంలో 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇదే ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న ఐఏఎస్ దినేష్ కుమార్ తనకు సహకరించట్లేదని, పలానా అక్రమంగా నియమించిన ఉద్యోగులందరినీ తొలగించాలని చెప్పినా ఆయన సంతకం చేయట్లేదు, తొలగించట్లేదు, ఆయన ఒక దేశద్రోహం చేసినట్టు చేస్తున్నారంటూ ఒక సంచలనమైన ఆరోపణలు చేశారు. ఇలా చేసిన సందర్భంలో ఐఏఎస్ల సంఘం నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ విధంగా ఒక ఐఏఎస్ గురించి ఈ రకమైన కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ వాళ్ళందరూ కూడా ఒక ఫిర్యాదు చేసిన పరిస్థితి, ఆరోపణలు చేసిన పరిస్థితి అక్కడ మనకు కనిపించింది. ఇక దీనికి తోడు ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రిగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి జీవీ రెడ్డిని కోరి వివరణ అడగటం, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పిలిపించి జీవీ రెడ్డిని ప్రశ్నించడం, అలాగే దినేష్ కుమార్తో కలిసి సర్దుకుపోవాలని చంద్రబాబు నాయుడు సూచించడం, వీటన్నిటి నేపథ్యంలో కొంత అవమానంగా ఫీల్ అయిన జీవీ రెడ్డి ఇవాళ రిజైన్ చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఒక రిజిగ్నేషన్ లెటర్ని పార్టీకి పంపించారు, తెలుగుదేశం పార్టీకి, అట్లాగే ప్రభుత్వానికి. అంటే అటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి హోదాకు, ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవులకు అన్నిటికీ కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ఈ లెటర్లో రాశారు. పర్టికులర్గా వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి అందించిన మద్దతుకు మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలు అప్పగించి నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు అంటూ ఆయన ఈ రిజిగ్నేషన్ లెటర్ని ట్విట్టర్ అకౌంట్లో పంపించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు పంపారు, ప్రభుత్వానికి అంటే ఫైబర్ నెట్ కూడా పంపించి ఉంటారు బహుశా. వాస్తవానికి జీవీ రెడ్డి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు, కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు కొన్ని నెలల క్రితం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన వాగ్దాటికి అంటే డిబేట్లో పార్టిసిపేట్ చేసే విధానం, కౌంటర్ ఇచ్చే విధానం చూసి తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనకి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి హోదా కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అనేక డిబేట్లలో పాల్గొని ఆ పార్టీ వాదనను ఆయన వినిపించే ప్రయత్నం చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పిలిచి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా పోస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ పోస్టులోకి వచ్చినప్పటి నుంచి కూడా అందులో ఉన్న అక్రమాలన్నింటినీ కూడా వెలికితీసే ప్రయత్నాలు, అందులో నిధులు దుర్వినియోగం ఏ విధంగా జరిగిందనే అన్ని అంశాలను కూడా ఆయన ప్రెస్ మీట్లు చెప్పుకుంటూ
వచ్చారు. ఇదే క్రమంలో దినేష్ కుమార్ మీద ఆయన ఆరోపణలు చేయటం, ఆయన చెప్పిన పని సరిగా చేయట్లేదు, సహకరించట్లేదు, అక్రమాలను అరికెట్టే ప్రయత్నం చేయట్లేదు, అక్రమాలని ప్రోత్సహిస్తున్నారు, సో గత ప్రభుత్వం చేసిన తప్పులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఒక దేశ ద్రోహం లాంటిది అంటూ ఐఏఎస్ పైన సివియర్ అలిగేషన్స్ చేశారు. ఇది ఒక పెద్ద సంచలనం అయింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా జీవీ రెడ్డి చేసిన అలిగేషన్స్ని పూర్తిగా మద్దతు ఇచ్చాయి, స్వాగతించాయి. ఖచ్చితంగా ఎలాంటి వాడే కావాలి, ఈ విధంగా అక్రమాలను వెలికి తీయాల్సిందే అంటూ వాళ్ళందరూ కూడా జీవీ రెడ్డికి ఏకదాటిగా మొత్తం ఆయనకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అనూహ్యంగా మంత్రిగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయన పిలిపించి మాట్లాడటం కానీ, వివరణ కోరటం కానీ, ఈ నేపథ్యంలోనే దాన్ని అవమానంగా ఫీల్ అయినట్టుగా తెలుస్తోంది. తప్పుల్ని చూపించాను అంటే ఇది ప్రభుత్వానికి మంచిది, పార్టీకి మంచిది. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎత్తి చూపే ప్రయత్నంలో గత ప్రభుత్వానికి ఇంకా మద్దతు ఇస్తూ వస్తున్న వారి గురించి నేను పూర్తిగా అవినీతి అక్రమాలన్నింటి కూడా బయటికి చెప్పే ప్రయత్నం చేస్తే నన్ను పిలిచి వివరణ అడగటం ఇదంతా కూడా అవమానకరంగా ఉందని, అదే క్రమంలో దినేష్ రావుని తొలగించాల్సింది పోయి ఐఏఎస్ దినేష్ కుమార్ని తొలగించాల్సింది పోయి ఆయనతో సర్దుకుపోమని చెప్పడం అనేది జీవీ రెడ్డి కొంత అవమానంగా ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయటం, ఈ విధంగా ఒక మంచి పోస్ట్లో, చాలా మంచి పోస్టులో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పోస్టు మిగిలిన వాళ్ళు చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఆ పార్టీకి కోసం పనిచేసిన వాళ్ళందరినీ కాదని జీవీ రెడ్డికే చంద్రబాబు నాయుడు ఇచ్చారు. కానీ ఇప్పుడు జీవీ రెడ్డి రిజైన్ చేయడం అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి, పర్టికులర్గా తెలుగుదేశం పార్టీకి ఇది భయంకరమైన షాక్ కింద మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏరి కోరి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుని జాతీయ అధికార ప్రతినిధి హోదా ఇచ్చి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పోస్ట్ ఇచ్చి ఈ విధంగా ఇచ్చిన వ్యక్తే ఇప్పుడు సడన్గా పోస్టుని వదులుకుని, అంటే పదవిని వదులుకుని పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేసి వెళ్ళిపోవటం అనేది ఖచ్చితంగా అధికార పార్టీకి ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమైన అంశమే. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అస్త్రంగా, అంటే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేయడానికి ఇది ఒక అస్త్రం కింద పనిచేస్తూ ఉంటుంది. అది కూడా ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి రిజైన్ చేయడం అనేది ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైన అంశమే. దీనికి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ చెప్పగలుగుతుంది? ఏమైనా తెలుగుదేశం పార్టీ జీవీ రెడ్డికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? జీవీ రెడ్డిని ఒప్పించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా? లేకపోతే జీవీ రెడ్డి మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తుందా అనేది ఇప్పుడైతే చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.